దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ ప్రభు దినాన మనందరికీ ఇచ్చిన సమయం బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ దినం మొదటి ప్రార్థన అయింది, పాటలు, ఆ రీతిగా వాక్యం చదువుకునుట, వాక్యం కొరకై ప్రార్థన, అన్ని విషయాలు జరగడమైంది. ఇప్పుడు మనందరం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా చదువుకున్న మాటలను ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు మనసు ఇక్కడ పెట్టండి. ఎందుకంటే ఈ ద్వారం గుండా పడి వచ్చు వారికి అక్కడే విషయాలు తెలియపరచమని దేవుడని యెహోవా ఇర్మీయాకు చెప్తాడు. అంటే ఈ ద్వారం గుండా రాని వారికి ఈ వాక్య విషయంలో ఎలాంటి బాధ్యతలు లెక్కలు ఉండవు. వాళ్ళ జీవితం వాళ్ళది. ఈ ద్వారం గుండా పడి వచ్చారు చూడండి, వాళ్ళ లెక్క మీద అంటే వారెవరు మనం లోపలికి వచ్చాడు. ఇది గుర్తించండి. ఎంత మాత్రము బలహీనతలో మీ దగ్గరికి రానివ్వకండి. బలహీనతలన్నీ కూడా ద్వారం అవతలే విడిచిపెట్టాల్సి ఉంది. వాటిని విడిచిపెట్టకపోతే నేను బలహీనం చేస్తూ ఉంటాయి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా మేలు పొందే అవకాశం ఉండదు. సరే, వాక్యంలోకి వెళ్తున్నాం. చదువుకున్న మాటలు 24 నుండి 27 వరకు చదువుకున్నాం. విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 25వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లన్నాడు 25వ వచనంలో. 29వ వచనంలో ఏమంటాడంటే, మీ సకలమైన అపవిత్రత అంటాడు. అలానే 33వ వచనంలో ఏమంటాడంటే, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రత అంటాడు. 3 వచనాలు చదువుకున్నాను ఇక్కడ. 1:25 మళ్ళీ చెప్తున్నాను, మీ అపవిత్రత. 29 సకలమైన అపవిత్రత. 33 మీ దోషముల వలన కలిగిన అపవిత్రత అని 3 వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల్లో ఉన్న విషయాలు 25, 29, 33. మొదటి మాటను మనం గమనిస్తే 33వ వచనంలో, మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మను నివసింపచేయువాడను, పాడైన స్థలములను మరలా కట్టుదును అన్నాడు. జాగ్రత్తగా వినండి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా. ఎలా మనం ఇలానే ఉంటే మన దోషములకు పరిహారము, ప్రాయశ్చిత్తం జరగదు. 1 యోహాను పత్రిక 1:9లో లాస్ట్ 2 లైన్లకు రాస్తాడు, మన పాపాన్ని మనం ఎరిగినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపమంతా, మన దుర్నీతి అంతా ఆయన తీసివేయగలడు, పవిత్ర పరుస్తును అని రాశాడు. అర్థమవుతుందా? పవిత్ర పరుస్తును అని రాశాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీ దోషం అన్నాడే. ఏంది మన దోషము? ఇది మనం ఎరగాలి. మనుషుడు చూడడానికి చాలా పైభాగంలో బాహ్యపరంగా చాలా శుభ్రంగా ఉంటాడు, చాలా అందంగా కూడా ఉంటారు కదా, చాలా చక్కగా ఉంటారు. దోషము ఎక్కడి నుండి వస్తుంటుందంటే, ఎలా వస్తుందంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనము లేక 19వ వచనంలో ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషము ఉండగా ఉన్నదు. ఎన్నో వచనమమ్మా? 19వ వచనం. స్పష్టంగా రాసుకోండి. 19వ వచనం. హృదయమైన పలక మీద రాసుకోండి, మీకు జ్ఞాపకానికి ఇప్పుడే వస్తాయి. ఏదో ఈ చెవిలో విన్నావు, ఆ చెవిలో వదిలేసావు, నీకు జీవితంలో ఎప్పుడు ఉండదు. జాగ్రత్తగా గుర్తించండి. మీ దోషం ఈరోజు ద్వారం గుండా పడిచిన మనం ఎరగాల్సి ఉంది. ఒకప్పుడు మనం దోషులము, ఒకప్పుడు నేను దోషిని. నా మాటల్లో ఎంతో దోషం ఉన్నది, కానీ నేను ఎరగను.
మన పితృడు దావీదు మహారాజు అంటాడు, నా దోషములన్నీ నా తలపైకి పొర్లిపోతున్నాయి, నా తలపైకి పొర్లిపోతున్నాయి. చాలా మంది జీవితాల్లో నేనేం దోషం చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అంటుంటాడు. మనుషుడు ఎలా పాపం చేస్తాడు, ఎలా తప్పుగా జీవిస్తాడనేది బైబిల్ చెప్తాడు. ఇప్పుడు సౌలు రాజు దావీదు మీద ఎలాంటి చూపు చూశాడు? విషపు చూపు. చూపులో విషం ఉంది. విషం అనేది పాము నోట్లోనో, తేలు కొండిలోనో, లేకపోతే కొన్ని విషయాలు ఉంటాయి. పురుగులను చంపడానికి గవర్నమెంట్ తయారు చేసినటువంటి మందులు ఉంటాయి, అవి వేరు. కానీ పాముకు, తేలుకు, వీటికి నోట్లో కొన్నిలో ఉంటాయి విషయాలు. అయితే దావీదు పట్ల, దేవుని భయం కలిగిన దావీదు పట్ల సౌలు ఎలాంటి చూపు చూశాడు? ఈరోజు సత్యము ఎరగని ప్రతి మనుషుడు సత్యం వైపు అదే చూపు చూస్తున్నాడు. అంటే ఆ రోజు సౌలు ఒకడున్నాడు, ఈరోజు కోకొలలుగా ఉన్నారు. సత్యము ఎరగని ఏ మనిషి అయినా నిజం వైపు అలాంటి చూపేసి వస్తాడు. అలాంటి మనసుతో కూడిన మాటలే మాట్లాడతాడు. విషపు చూపులో దోషం ఉంది అంటే చూడకూడని చూపులు చూసినప్పుడు అది దోషము. అది మనుషులకు తెలియదు. చూశాను అయిపోయింది అనుకుంటున్నాడు. లేదు, దేవుని దగ్గర రెండు సంచులు ఉన్నాయి. ఒక సంచి మేలైన విషయాలు వేయడానికంట, ఇంకొక సంచి మేలు కాని విషయాలు వేయడానికంట. మేలు కాని విషయములు సంచి ఎప్పుడో పలిపోతా ఉందంట. మేలైన సంచి మాత్రం చాలా కొదువుగా ఉందంట. మేలు కాని విషయాలు వేసే సంచి ఎంతకాలమైనట్ట కుదిలిపోతా ఉందంట. మేలైన విషయాలు వేసే సంచి మాత్రం అడుగు భాగంలోనే ఉంటుందంట. ఇది దాని గొప్ప గొప్ప దైవజనులు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా ఈరోజు ఇక్కడ రాయబడ్డ విషయాలు మన ఎదుట దేవుడు ఉంచిన భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. అర్థమైందా? చూపులో దోషం ఉంది. చూపులో దోషం ఉంది. మన పితరుడు ఒక మాట అన్నాడు 119లో, అయ్యా నేను దోషము చూడకుండానట్లు నా కన్నులు. ఈరోజు ఇప్పటి నుండి ఏదైనా సరికాదు, చెడు అన్న తర్వాత ఇక దాన్ని చూడటము మానుకోవాలి. అదే దేవుని వాక్యము తెలియపరుస్తున్న ప్రత్యేకత. అది కలిగిన వారే దేవుని వైపు ఉంటారు. అది కలిగిన వారే దేవుడు అంగీకరించేవారు. అది కలగని వారు దేవుడు అంగీకరించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధులే, పాపానికి సంబంధులే, పాప సంబంధులే. మేము పాపమా అని కొందరు ఒకవేళ అనుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన వారు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి మనుషుడు భూమి మీద తల్లి గర్భమంది భూమికి వచ్చాడు. మనుషులు వాటిని అనేక రీతులుగా చిత్రీకరించారు. అనేకుల పుట్టుకలు వేరువేరుగా చెప్తారు. మనం తేలిక ఆలోచించిన అర్థమవుతారు కదా. కొంతమంది పుట్టుకలు వారు రాసుకున్నారు. తెలుసు మీ అందరికీ, ఎవరైతే ఎన్ని రాసుకున్నా అందరూ కూడా తల్లి గర్భమంది భూమికి రావాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. మన పితరుడు దావీదు మహారాజు ఇంటికి అంటున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది, నేను పాపములోనే కనపడ్డాను, పాపములోనే పెరుగుతున్నాను. ఈ విషయాలు ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు. పుట్టని వారు ఎవరైనా ఉన్నారా? తల్లి గర్భం నుండి భూమి మీదకి రాని వారు ఎవరైనా ఉన్నారా? వారు పాపం కాదు. తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చిన వారిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే శరీర కలయికలు లేనివాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే శరీర కలయికలు లేనివాడు. కానీ స్త్రీ ద్వారా ఈ భూమి మీదకి
కన్యక ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ కన్యకను ఆవరించడం ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మిగతా అందరూ భూమి మీద ఎంతమంది అవుతున్నారు, అందరూ కూడా ఇద్దరి కలయికల ద్వారా తల్లి గర్భం నుండి ఈ భూమి మీదకి వచ్చారు. మానవ పుట్టుక అదే పాపం. నువ్వు ఎరిగినా ఎరగకపోయినా పాపివే. యోహాను ప్రకటించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి. యోహాను బాప్తిస్మం ఇస్తున్న సమయాల్లో యేసు ప్రభువు యోహాను దగ్గరికి వచ్చే సందర్భములలో ఆయన మాట్లాడాడు. యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు లోక పాపములు. అర్థమైందా? ఇప్పుడు లోకం అంటే ఏంది? గురుజాడ అప్పారావు చెప్పారు. లోకం అంటే ఏంది? మనుషులు, మట్టి కాదు. మట్టిలో నుండి దేవుడు మనుషులుగా చేశాడు. మనుషులు కాబట్టి అందరూ ఏమైనారు? పాపము కలిగి ఉన్నారు, అంతే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మానవ జీవితంలో ఈ పాపాన్ని కలిగిన ప్రతి మనిషి ఏమి చూస్తాడో ఆయనకు తెలియదు, ఏమి చేస్తాడో ఆయనకు తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకు తెలియదు, ఏమంటున్నారో వారికి తెలియదు. ఎందుకో తెలిసిన, ఈ పాపమంట హృదయానికి ఒక ముసుకయిందంట. మాటలు వచ్చినా హృదయంలో నుండి రావాలి కదా, ఆలోచన వచ్చినా లోపటి నుండి రావాలి కదా, ఏదైనా క్రియ చేయాలన్నా లోపటి నుంచి రావాలి కదా, మంచి కార్యం చేయాలంటే కూడా లోపల నుంచి రావాలి కదా. ఇవి అన్ని కూడా పాపపు ముసుగులో ఉన్నాయి. ఈ పాపపు ముసుగు తీసివేయబడేదాకా, ఈ పాపపు ముసుగు తీసివేయబడే వరకు నువ్వు మాట్లాడుతుందేందో నీకు తెలియదు, నువ్వు చేస్తుందేందో నీకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. నీ నడవడికల విషయంలో, నువ్వు జీవించే విషయంలో, నీ ప్రయాణ విషయంలో ఈ పాపం అనే ముసుగు నీ యొక్క దృష్టిని అంధకారంలో నడిపిస్తుంది. అందుకు యోహాను చెప్పాడు, చీకట్లో నడిచే మనుషుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు. అది కాబట్టి దేవుడు వెలుగు కనుక ఎందరూ ఆయన వైపు చూస్తారో వారందరికీ దేవుడు వెలుగు కనుక ఎందరూ ఆయన వైపు చూస్తారు. ఇక్కడ చేరిన వారందరూ చూశారా? చూస్తే ఆయనలో ఉన్న జీవం వారికి దేవుడు ఇచ్చాడు కనుక వారి ముఖములు ప్రకాశిస్తాయి కనుక వారి జీవితంలో ఈ దోషాన్ని మానుకుంటారు, వారి జీవితంలో చెడు మానుకుంటారు, వారి జీవితంలో వారు పొందిన మేలులను బట్టి జీవితాన్ని కొనసాగిస్తారు. అది గుర్తించాలి. ఎవరైనా అనేక పర్యాయం చెప్తాను, చదవండి యోహాను మొదటి పత్రిక 1:6. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల, వింటున్నారా? చీకట్లో నడిచిన ఎడల అబద్ధమాడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ ఉన్న వారు ఎవరి జీవితంలోనైనా సరే, దేవుని నమ్ముకున్నారని చెప్పినటువంటి మాట్లాడే వారు ఎవరైనా సరే, దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఎవరైనా సరే, చీకటితో సహవాసం కలిగి ఉంటున్నారు. అంటే పాపంతో సహవాసం కలిగి ఉంటున్నారు. అంటే అటు వారికి సత్యము తెలియదు. సత్యం ఎవరు సత్యం? ఒకటి రెండు నోట్ల పలకూడదు. సత్యం ఎవరు? యోహాను సువార్త 14:6 3 మాటల్లో ఒక మాట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న ఈ భాగాలలో మనం 33లో చూస్తున్నాం కదా, నీ దోషములు యెషయా గ్రంథంలో యెషయా ద్వారా
ఏం చెప్పబడిందంటే 59లో మీ దోషము మీకు మీ దేవునికి అడ్డమొచ్చెను. దోషమనే పాపపు గోడ, దోషమనే గోడ అవతల ఆయన ఉన్నాడు. దోషమనే పాపపు గోడ ఇవన్నీ ఉన్నాం. ఇప్పుడు మనం గోడకి లోపల ఉన్నాం, బయట వాళ్ళు ఎవరు కనపడరు. అలానే నీవు మేలు పొందాలని ఆశపడుతుంటావేమో కావచ్చు, అందరికీ ఆశ ఉంటాయి. కానీ నీ మనవి గోడ దాటి అవతలకి వెళ్ళాలి కదా, నీ ప్రార్థన గోడ దాటి అవతలకి వెళ్ళాలి కదా, నీ మంచి జీవితం గోడ దాటి అవతలకి వెళ్ళాలి కదా. ఆయన ఏ మేలు చేయాలని ఆలోచించినప్పటికీ కూడా ఆయనకు నీకు ఆయన చేసే ప్రతి కార్యానికి అడ్డము నీ పాపము, నీ దోషమే. నీ దోషము మీకు మీ దేవునికి అడ్డం వచ్చింది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ 33 రాయబడ్డ మాటల ప్రకారంగా కదా, మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రత అంటే సౌలు మాదిరి. ఒకవేళ సౌలు దావీదును ఒక్కనే చూసి ఉండొచ్చు. సౌలు రాజు దావీదు మహారాజు ఒక్కనే చూసి ఉండొచ్చు. మిగతా ఎవరిని చూసినట్లుగా లేదు. ఆయన కొద్ది సమయమే చూశాడు. ఈనాడు ప్రతి మనుషుడు భూమి మీద జీవించినంత కాలం చూడబడడం చూపులేసి వస్తూ ఉంటాడు. దోషము ఎక్కడో లేదు, నీ వెనువెంటే నీ ఎదురే దోషానికి ఫలితం నీ దగ్గరలోనే ఉంది. నీ దోషం నిన్ను అపవిత్రునిగా చేసింది. దేవుడు మానవుని చేసినప్పుడు అపవిత్రునిగా చేయలా. ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. తన జీవవాయువు నూదాడు, పరిశుద్ధునిగా చేశాడు, అపవిత్రునిగా చేయలేదు. మనుషుడు ఆయన అతిక్రమించి పాపం చేసినందున మనుషుడు ప్రతి విధమైన చెడుకు బానిస అయిపోయాడు. ఇక్కడ ఏం రాయబడింది 33లో? మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేస్తాను. ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక. హబక్కూకు 1:13లో 12 ఉంటుంది. ఆయన కన్నంట దోషమును చూడలేనంత నిష్కలంకమైన, చూడలేదు ఆయన కన్ను దోషాన్ని, పాపాన్ని. ఆయన ప్రజలమైన మనం భూమి మీద సర్వ మానవాళి చెడు చేస్తున్నారు. ఆయన చూడలేని స్థితిలో ఉన్నాడు. చెడు అంటున్నారు, వినలేని స్థితిలో ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన అనేక విషయాల్లో 2 దినవృత్తాంతాలు 16:9లో ఒక మాట చెప్తాడు. భూమి మీద ఉన్న మానవాళిని తన కనుదృష్టి ద్వారా ఎతుకులాడుతూ తిరుగుతూ చూస్తూ ఉన్నాడంట. ఏమని చూస్తా ఉంటే అందరూ త్రోవ తప్పి ఎట్టున్నారు. ఆయన ఆలోచన ఏంది? ఎక్కడైనా యథార్థంగా జీవించేవారు ఉంటారేమో. 33:13 ప్రకారంగా నన్ను ఎదికేవారు ఎవరైనా ఉంటారేమో అని అంట ఆయన తన పరిశుద్ధాలయంలో కూర్చొని కీర్తన 11:4 అందరినీ దృష్టిని చూస్తూ ఉన్నాడు. ప్రతి మనుషుడు ఏమైనాడు? త్రోవ తప్పిపోయి ఉన్నాడు. ప్రతి మనుషుడు ఏమైనాడు? పాపానికి బానిస అయిపోయినాడు. ప్రతి మనుషుడు ఏమైనాడు? తను తాను పవిత్రపరుచుకుంటున్నాడు, నష్టపరుచుకుంటున్నాడు, తను తాను హాని చేసుకుంటున్నాడు, తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా అంటున్నాడు, మీ దోషం వలన మీకు కలిగిన అపవిత్రతను ఎప్పుడు తీసిపెడతారో తెలిసిన? ఇప్పుడు రండి 29లోని. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి ఎంతవరకు అయితే ఏ మానవుడైనా, ఏ మానవ జీవితంలో ఎవరైనా సరే ఈ అపవిత్రత, పాప సంబంధమైన లక్షణాలు, పాప అపరాధములు కలిగి ఉన్నటువంటి, ఒకవేళ ఎన్నో చేయకపోవచ్చు, ఒక్కటైనా పాపం, చాలైనా పాపం అంటున్నాడు కదా 29లో. చాలా బాగా ఈ మాట మనకు అందరికి అర్థమయ్యే విధంగా మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి. అర్థమవుతుందా? అపవిత్రత ఎన్ని రకాలుందంట? చాలా రకాలుందంట.
నేను అన్ని చేయలేదు అంటే నువ్వు ఎన్ని చేయకపోయినా ఒక్కటి చేసిన అపవిత్రుడు. మీ సకలమైన అపవిత్రత. చూడండి, చాలా మందిలో ఈ ఆలోచన ఉంటుంది, నేను అన్ని చేసిన తప్పులు, నేనంత పాపం చేశానా? చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపమే. పాపానికి వచ్చే మరణం, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆ జీవం కలిగిన వారు ఈ అపవిత్రతను పోగొట్టుకుంటారు, ఈ అపవిత్రత నుంచి విడుదల పొందుతారు, ఈ అపవిత్రతను మరలా చేరకుండా కాపాడుకుంటుంటారు ఆ జీవం కలిగిన వారు. మిగతా వారందరూ కాదు. రాయబడిన మాట జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. సకలమైన అపవిత్రత పోగొట్టి రక్షిస్తాను. చాలా మంది రక్షణ పొందినాను అంటూ ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. రక్షణ ఉన్నట్లేనా? రక్షణకు పాత్రలేనా? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఏమన్నాడు ఇక్కడ? మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. సకలమైన అపవిత్రతను పోగొట్టి. ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని పర్యాయములు కొంత కొత్త కలిగినప్పుడు మరి అప్పుడు మళ్ళీ అపవిత్రత కలిగి ఉన్నారు కదా అంటే దాని అర్థమైంది అప్పుడు వాళ్ళు రక్షణకు దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ఈ రక్షణ కొన్ని రోజులు వచ్చేది, కొన్ని రోజులు పోయేది కాదు. గుర్తుపెట్టుకోండి, రక్షణ అనేది కొన్ని రోజులు వచ్చేది, కొన్ని రోజులు పోయేది కాదు. అర్థమవుతుందా? అంటే తాత్కాలికంగా అట్టుండేది కాదు, పర్మనెంట్. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే నువ్వు ఆఖరి దాకా ఏమన్నాడు? మార్కు 13:13లో అంతవరకు అన్నాడు. కొన్ని రోజుల వరకు కాదండి రక్షణ. ఈ భూమి మీద మానవుడు బ్రతికినంత కాలం, దేవునితో చేరేంత వరకు ఈ రక్షణ నీకు ఉండాలంట. ఈ రక్షణ అంటే నిన్ను కాపాడుతూ ఉంటుందంట. రక్షణ పోగొట్టుకున్న తర్వాత నీకు కాపుదల లేదు. నిన్ను కాపాడితే ఎవరు తెలిసిన? చెప్పగలరా? 49:14 మరణం వారికి, పాపములో ఉన్నావు కాబట్టి పాపం వచ్చే జీతం, పాపానికి వచ్చే జీతం మరణం కనుక మరణం నిన్ను కాస్తా ఉంటుంది. మరణం నిన్ను కాస్తా ఉంటుంది. 23:1 ప్రకారంగా యెహోవా నా కాపరి అని చెప్పాడు. నీ కాపరి అని కాడిక మరణం నిన్ను కాస్తా ఉంటుంది. చాలా మందికి తెలియదు ఈ విషయం, చాలా మందికి తెలియదు. వారి వెనువెంట మరణం ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. వారి పాపము వారి వెనువెంట ఉంటుంది. పాపానికి వచ్చే ఫలం మరణం వారిని కాస్తూ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోండి, ఒక కాపురు ఉన్నాడు, కాస్తా ఉంటాడు, సాయంత్రానికి ఇంటికి తీసుకెళ్తాడు. అట్టనే ఎవరి కాపరి వారిని వాళ్ళ ఇల్లు చేరుస్తాయి. అర్థమవుతుందా? ఎవరి కాపరి వారిని వాళ్ళ ఇల్లు ఎక్కడ చేరవాలనో అక్కడ చేరుస్తాయి. పాపానికి జీతం ఏంది? మరణం. అది కాబట్టి ప్రభువునందు వల్లరా ఈ విషయం జాగ్రత్తగా గుర్తించండి. నేను మిమ్మల్ని రక్షించును. రక్షణ పొందేది ఎవరు? ఆ రక్షణకు పాత్రులు ఎవరనేది బైబిల్లో మనకు స్పష్టంగా తెలియపరచబడింది. రోమీయులకు రాసిన పత్రిక చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు ఊరికనే రక్షణ రాదు, ఊరికనే దోషం నుండి ప్రాయశ్చిత్తం కలగదు. నీవు ప్రయాసపడాల్సి ఉంది. నీ ప్రయాసానికి, ప్రభునందు నీ ప్రయాసానికి ఎలాంటి అర్థం కాదు. ప్రయాసపడు. ఎలా? వాక్య ప్రకారం, నీ సొంత ఆలోచన ప్రకారం కాదు. ఎప్పుడంటే రక్షిస్తానన్నాడు.
ఆ రక్షణ ఎప్పుడంట? నీ హృదయం ముందు విశ్వసించాలి. ఏమని? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకంలో నా కొరకు పంపాడు. మళ్ళా చదువుతున్నాను. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి నా కొరకు పంపాడు అన్న నమ్మకం నీకు లేకపోతే జీవితంలో నువ్వు రక్షణ పొందలేవు. అక్కడ వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? తర్వాత నీ నోటితో నువ్వు స్పష్టంగా నీ జీవితాన్ని ఒప్పుకోవాలి. సామెతలు 28:13 రాస్తాడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. నీ హృదయంలో నీవు కలిగి ఉన్న ప్రతి ఏనా స్థితి, చెడు, దోషము, అపవిత్రత, జీవితాన్ని ఏమో అనకుండా, చేశానేమో అనకుండా, అర్థమైందా? నీ నోటితో నువ్వు ఒప్పుకోవాల్సి ఉంది. అప్పుడు నీ అపవిత్రతకు పరిష్కారం ఉంది. అప్పుడు మానవ దోషానికి పరిష్కారం ఉంది, ప్రాయశ్చిత్తం ఉంది, అప్పుడు క్షమాపణ ఉంది, అప్పుడు రక్షణ. ఒకరి ప్రార్థన పోయేస్తూ ఉంటే రక్షణ రాదు. అర్థమైందా? రక్షణ నీవు చేసే క్రియను బట్టి నీకు రక్షణ దేవుడు ఇస్తాడు. చెప్తుంది వాక్యం. తర్వాత మనం చూస్తున్నాం 29వ వచనంలో, రక్షించును మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞయించి అభివృద్ధి పడుతును. ఇది ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందంటే, రక్షణ పడతావు కదా, ఇక తొట్టుపాటు పడకుండా ఆధ్యాత్మిక విషయంలో ఎన్నడూ ఎక్కడ బలహీనుడు కాకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపించడానికి ఆయన పూర్ణ అధికారం వహిస్తాడు. నీ జీవితంలో ఇక కొరత అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా నువ్వు కొరత పడవేక నీకు ఆయనకు సంబంధం కలుస్తారు, సావాసం కలుస్తారు. ఇక నువ్వు కొరత పడేదానికి అవకాశం లేదు. నువ్వేమైతావంట? అంతకంతకు దావీదేమయ్యాడు, సౌలేమయ్యాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నేర్సిల్లాడు. పాపంలో జీవించే ఏ మనుషుల జీవితమైన ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళదు. లోకంలో అంటుంటారు 15 రోజులు చీకటి, 15 రోజులు వెన్నెలని. మానవుడు అటు ఇటు బ్రతుకుతూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది మానవ జీవితానికి జీవితం ఇలా ఉంది, ఇది ఇలా బ్రతకండి అని చెప్తుంది బైబిల్. అంతేగాని మతస్థులుగానో, లేకపోతే మతోన్మాదులుగానో, లేకపోతే ఒకరేళ్ళొకరు పాతకులుగానో, లేకపోతే ఒకరేళ్ళొకరు విరోధులుగానో బ్రతకమని బైబిల్ అంటే చెప్పలేదు. అలాంటి స్థితిని బైబిల్ దగ్గర లేదు. మనుషుడు కలిగి ఉన్న స్థితిని బైబిల్ ప్రేమను చూపించి, ప్రేమను ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడి భూలోకంలో తన ఉద్దేశ ప్రకారం కొనసాగించాడే కానీ ఆయన చెప్పిన మాటలను విన్నవారు విన్నారు. అందుకే మార్క్స్ వార్తలు చెబుతాడు, విన్నావా రక్షణ, వినలేదా రక్షణ లేదు. రక్షణ లేదంటే పాపంలో ఉన్నావు కనుక రక్షణ దొరకదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి రక్షణ రాయబడింది. సరే, ఇప్పుడు మనము 25వ వచనంలోకి వచ్చాము. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును సల్లుదును. మీకు మీ జీవితంలో కలిగినటువంటి విగ్రహములను కలిగిన అపవిత్రతను తీసేస్తాను. నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను, కలుగు చేస్తాను. రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండె ఇస్తాను. 3 విషయాలు ఇక్కడ కనపడతాయి. మనం చదువుకున్న 26వ వచనంలో నూతన హృదయము, నూతన స్వభావము, రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె మీకు ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడ్డ ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం